హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీఎంతో ఇప్పుడే ముగిసినటువంటి ఉద్యోగ సంఘాల సమావేశము, సంచలన నిర్ణయాల ప్రకటన అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు విశ్రాంత పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మకమైన అడుగు వేసింది. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ మరియు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి అయినటువంటి రామకృష్ణారావు గారి అధ్యక్షతన నిర్వహించినటువంటి ఈ యొక్క ఉన్నత స్థాయి సమావేశం గత కొంతకాలంగా ఆందోళనలో ఉన్న ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. సో, నిజానికి ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో కార్పొరేట్ హాస్పిటల్స్ చికిత్స అందించడానికి నిరాకరించటం వల్ల నగదురహిత వైద్యం అనేది కేవలం కాగితాలకే పరిమితమైందని, ఆచరణలో ఇది ఒక మిథ్యంగా మిగిలిపోయిందని వేలాది మంది ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ సుదీర్ఘకాలపు సమస్యలకు ఒక శాశ్వతమైన, పారదర్శకమైన మరియు సమర్థవంతమైన పరిష్కారం కనుగొనాలనే దృఢ సంకల్పంతోనే ఈ యొక్క కీలక భేటీ అయితే జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు ప్రధానంగా చర్చకు తెచ్చినటువంటి అంశం ఏమిటంటే, ప్రతి నెల ఉద్యోగుల వేతనం నుండి కట్ చేస్తున్న 1.5% చందా ఉద్యోగుల కష్టార్జితం నుండి నిధులు వసూలు చేస్తూ ఉన్నప్పటికీ ప్రభుత్వం తన వంతు బాధ్యతగా ఎంత వాటాను ఆరోగ్య నిధికి జమ చేస్తోంది అనే వివరం ప్రతి ఉద్యోగికి తెలియాలని వారైతే డిమాండ్ చేశారు. దీనికోసం ప్రతి నెల ఇచ్చే పే స్లిప్‌లో ఉద్యోగి వాటా ఎంత ఉంది మరియు ప్రభుత్వ వాటా ఎంత అనే వివరాలను స్పష్టంగా పొందుపరచడం ద్వారా నిధుల వినియోగంలో పారదర్శకత పెరుగుతుందని, తద్వారా నిధుల దుర్వినియోగానికి తావుండదని వారు బలంగా వాదించారు. పారదర్శకత అనేది ఏ పథకానికైనా వెన్నెముక వంటిదని, అది లేకపోతే ఉద్యోగుల్లో నమ్మకం కలగదని వారు అధికారులకు వివరించారు. మరో ముఖ్యమైన డిమాండ్ ఏమిటంటే, రాబోయే 10 రోజుల వ్యవధిలోనే ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి హెల్త్ కేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలి. ఈ ట్రస్ట్‌లో కేవలం ప్రభుత్వ అధికారులు మాత్రమే కాకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల సంఘాల ప్రతినిధులతో పాటు వైద్య రంగంలో నిష్ణాతులైనటువంటి నిపుణులకు కూడా సభ్యులుగా చోటు కల్పించాలనైతే కోరారు. ఇలా చేయటం వల్ల క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులు నేరుగా బోర్డు దృష్టికొస్తాయని వారి అభిప్రాయం. అలాగే కుటుంబ సభ్యులు అనే నిర్వచనం విషయంలో గతంలో ఉన్నటువంటి సందిగ్ధతను పూర్తిగా తొలగించి పెన్షనర్లు మరియు ఉద్యోగుల మీద ఆధారపడినటువంటి వారి విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న సందర్భాల్లో ఇద్దరి జీతాల నుండి చందా వసూలు చేయకుండా కేవలం ఒకరి నుండి మాత్రమే వసూలు చేసి ఇద్దరికీ వైద్యం కల్పించాలనైతే సూచించారు. వైద్య సేవల విస్తృతి గురించి మాట్లాడుకుంటూ కేవలం తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల లోపల మాత్రమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో పొరుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్ హాస్పిటల్స్‌లో కూడా ఈ యొక్క ఈహెచ్ఎస్ కార్డులు చెల్లుబాటు అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు. సరిహద్దు జిల్లాలలో నివసించే వారికి ఇది ఎంతో ప్రాణావసరమైనటువంటి అంశము. సో, అంతేకాకుండా ఈ యొక్క ఆరోగ్య పథకాన్ని మరింత సమ్మిళితం చేస్తూ ప్రస్తుతం అరాకొర పరిస్థితుల్లో ఉన్నటువంటి కేజీబీవీ మోడల్ స్కూల్స్, గురుకులాలు, సర్వశిక్ష అభియాన్, ఎయిడెడ్ విద్యా సంస్థలు మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా ఈ పథకంలోకి తీసుకురావాలని అయితే నాయకులు గట్టిగా పట్టుబట్టారు. మానవీయ కోణంతో చూసినప్పుడు విధుల్లో ఉన్న అందరికీ కూడా ఆరోగ్య భద్రత కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని వారు గుర్తు చేశారు. కేవలం శస్త్రచికిత్సలకే కాకుండా ఓపీ సేవలు, ఆసుపత్రులలో ప్రత్యేక గదుల కేటాయింపు, ఉచిత మందుల పంపిణీ మరియు అత్యవసర చికిత్సల విషయంలో ఎటువంటి సాంకేతిక నిబంధనలు లేకుండా లేదా అడ్డంకులు రాకుండా చూడాలని అయితే డిమాండ్ చేశారు. అలాగే కొత్తగా వచ్చేటటువంటి ఈహెచ్ఎస్ విధానంతో పాటుగా పాత మెడికల్ రియంబర్స్‌మెంట్ విధానాన్ని కూడా రద్దు చేయకుండా కొనసాగించాలని, ఇది ఉద్యోగులకు ఒక అదనపు భద్రతగా ఉంటుందని వివరించారు. ఈ చర్చలన్నిటిపై కూడా ప్రభుత్వం అత్యంత సానుకూలతను ప్రదర్శించింది. మరియు ఉద్యోగ సంఘాల సూచనలను పరిగణలోకి తీసుకొని అతి త్వరలోనే ఒక సమగ్రమైన జీవోను మరియు తుది మార్గదర్శకాలను విడుదల చేస్తామనైతే ప్రభుత్వం హామీ ఇవ్వటం గమనార్హం. సో, మొత్తానికి వచ్చే 10 రోజుల్లోనే కొత్త హెల్త్ కేర్ ట్రస్ట్ అయితే ఏర్పాటు కాబోతుంది ఫ్రెండ్స్. సో, ఉద్యోగుల వేతనం నుండి 1.5% చందా కోతపై స్పష్టత.
మరియు పే స్లిప్‌లో ప్రభుత్వ వాటా వివరాలను వెల్లడించాలని డిమాండు. హెల్త్ ట్రస్ట్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు మరియు వైద్య నిపుణులకు సభ్యత్వం కల్పించే అవకాశము. కాంట్రాక్ట్ కేజీబీవీ మోడల్ స్కూల్ మరియు గురుకుల సిబ్బందికి కూడా ఆరోగ్య పథకంలో చేర్చాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసర పరిస్థితుల్లో పొరుగు రాష్ట్రాలలో కూడా చికిత్స అందేలాగా చూడాలని వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. నగదు రహిత వైద్యంతో పాటు పాత మెడికల్ రియంబర్స్‌మెంట్ విధానాన్ని కూడా కొనసాగించాలని అయితే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కుటుంబ సభ్యుల నిర్వచనంపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.